కృష్ణా జిల్లా నాగాయలంకలో శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ పునః ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. 3 రోజులుగా ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గోపూజ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన, అగ్ని ఆరాధన, బింబ శిఖర ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలు వీటితో పాటు వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్టను జరిపారు. నాగాయలంక నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గోవిందా గోవింద పట్టున్నాడు. గోవిందా అంతేనా? రసయ్య గారు మీరు ఇటు దగ్గర అడిగాం భయం పైకి ఎక్కిపోతున్నాడు. సార్ ఏమనుకో ఓకే కొద్దిగా మరి ఇగో ఇగో నేత్రి గారు చెప్తారు నేను సాయంత్రం వచ్చాడా ఏంటని మళ్ళీ వచ్చాడు. మనస్పతి గంధర్వ సరద సేవ తీర్ణ స్వాహ
అయిపోయేదాకా కృషి చేస్తాం కదా, అలాగే ఇవాళ దాకా కృషి చేసాం. ఆ పని జరిగిపోయింది. స్వామివారి విగ్రహాల లోపల ప్రతిష్ఠ జరిగినాయి, విమాన శిఖరాలు ప్రతిష్ఠ జరిగినాయి. అలాగే ధ్వజం కూడా లేపబడి, జీవధ్వజం కూడా లేపబడి చేయవలసిన కృతమంతా పరిపూర్ణంగా ఉపరిష్టాదంత హోమం హోష్యే అందుకని అదితేను మన్యస్వ కృష్ణా జిల్లా కోటగడ్డ నియోజకవర్గం నాగాలంక మండలంలో కృష్ణా నదీ తీరాన కృష్ణా నదీ తీరాన ఉన్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇవాళ ఎంతో అత్యంత వైభవపేతంగా లక్ష్మీ పంచవతి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అలాగే జీవజ్యోతి స్తంభ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా దేవస్థానం కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ రోజున ఎంతో పవిత్రంగా ఎంతో ఘనంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఎవరి వంతు వాళ్ళు కృషి చేసి ఇవాళ దేవుణ్ణి నిలబెట్టినందుకు అందరూ కూడా వార్తలయ్యాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ అలాగే మరి మొన్న 10వ తారీఖు నుంచి మొదలుపెట్టినటువంటి యజ్ఞాలు 11వ తారీఖున మరి నిన్న సాయంత్రం మొత్తం గ్రామోత్సవం ఎంతో ఘనంగా జరిగింది. ఇంతవరకు కూడా నాగాలంక మండలంలో ఏ విధమైన ఎప్పుడూ కూడా జరిగినటువంటి విధంగా కొన్ని వేల సంఖ్యలో జనం గ్రామోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా కమిటీ వారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం. అలాగే కమిటీ వారి తరఫున రాబోయే కాలంలో ప్రతి శనివారం నాడు ఈ కమిటీలో ఉన్నటువంటి పెద్దలు గడ్డిపాటి శ్రీనివాసరావు గారు, చైర్మన్ గడ్డిపాటి నాగేశ్వరరావు గారు, అలాగే గడ్డిపాటి సునీల్ గారు, గడ్డిపాటి చిన్న గారు, అలాగే సజ్జా గోపాలకృష్ణ గారు, నేను అందరూ కలిపి ఈ గుడిని మరి అత్యంత వైభవపేతంగా రాబోయే కాలంలో జరగడానికి మేము కమిటీ ఏర్పాటు చేశాం. అలాగే కమిటీ తరఫున ఎవరైతే ఈ శనివారం ఎవరైతే అత్యంత పేదలు ఉంటారో వాళ్ళకి అన్నదానం చేస్తాం. అలాగే కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా చేయడానికి రాబోయే కాలంలో ఎవరైతే పేద హిందువులు పెళ్లిళ్ళు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా 10,116 పెట్టి మనందరికీ కూడా ఒక స్తోత్రం ఇవ్వడం జరుగుతుందని చెప్పి కమిటీ నిర్ణయించడం జరిగింది. అలాగే ఇంకా రాబోయే కాలంలో ఈ దేవస్థానం ప్రతిష్ట జరగడానికి ఇంకా ఏమైనా కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి కమిటీ వారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి క్యూ లైన్ పాటించి మరి కలియుగ శ్రీనివాసుడు ఆశీస్సులు పొంది అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా వెంకటేశాయ. కృష్ణా నది కృష్ణా జిల్లా నాగాలంక నదీ తీరంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు గంటల్లో స్వామివారు అక్కడే ఉన్నారు. ఆలయం దెబ్బతిన్నందు వల్ల పునర్నిర్మాణం కోసం రాష్ట్ర దేవాదాయ రంగాల శాఖ 90 లక్షలు నిధులు మంజూరు చేసింది. ఈ 90 లక్షల్లో 60 లక్షలు సర్వశ్రేయ నిధుల నుండి మంజూరు చేస్తే 30 లక్షల రూపాయలు గ్రామస్తులందరూ కూడా చాలా రూపాయలు ఇవ్వడం జరిగింది. దీనికి అదనంగా అనేది కూడా వాళ్ళే భరేస్తున్నారు. ఇది దేవాదాయ శాఖ మంత్రులు ఆనందం రామరెడ్డి గౌరవనీయులు, అలాగే మా సెక్రటరీ హైదరాబాద్ ఐఏఎస్ గారు, మా కమిషనర్ శ్రీ కె రామచంద్రబాబు గారు, చీఫ్ ఇంజనీర్ శ్రీ జీవీఆర్ శేఖర్ గారు, సప్లి గారు శ్రీ పరమేశ్వరరావు గారు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి డిఈ జి శ్రీనివాసరావు గారు, ఏఈ రాధిక గారు, అలాగే సహాయ స్థపతి సతీష్ గారు, వీళ్ళందరూ కూడా నిత్యం పర్యవేక్షణలో ఈ ఆలయం పునర్నిర్మాణం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ ఆలయంలో ఈ రోజున
విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. గతంలో స్వామివారు ఒక్కడే ఉంటే ఇప్పుడు అమ్మవారు ఇరువురు కూడా స్వామివారికి జతయ్యారు. గ్రామాన్ని చల్లటి చూపు వాళ్ళు చూడాలనే ఉద్దేశంతో ఆ నిర్మాణం తలపెట్టారు మన చైర్మన్ గడ్డిపాటి నాగేశ్వర గారు, గడ్డిపాటి శ్రీనివాస్ గారు, గడ్డిపాటి సునీల్, వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు చెప్పాలంటే. వీళ్ళందరూ కూడా చాలా అంగరంగ వైభవంగా అత్యద్భుతంగా ఈ యొక్క ప్రతిష్ట మహోత్సవం చేస్తున్నారు. నేను కాశీ క్షేత్రానికి కుటుంబ సమేతంగా వెళ్ళి నేను టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత నెల తర్వాత ఈ డేటు ప్రతిష్ట డేటు నిర్ణయించడం జరిగింది. అయినప్పటికీ కూడా స్వామివారు నాగేలంకలో నా గ్రామంలో నా స్వామివారి ప్రతిష్ట జరుగుతుంది, ఇక్కడికి రావాలని చెప్పి శిల్పాచార్య మయాచారి గారితో నేను నిన్ననే కాశీ నుంచి తిరిగి ఇక్కడికి రావడం, మిగతా కుటుంబ సభ్యులందరూ కాశీలో ఉన్నప్పటికీ నేను తిరిగి ఈ ఆలయ ప్రతిష్టలో పాల్గొనడం, అటు కాశీ విశ్వేశ్వరుడి అనుగ్రహం, ఇటు ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా ఉండబట్టి ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరూ సమిధులై ఈ యొక్క ఆలయ నిర్మాణంలో, ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో, ఈ కార్యక్రమంలో, ఈ పుణ్య కార్యక్రమంలో, దైవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కడికి ఆ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారు నిత్యం ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, గ్రామాన్ని చల్లగా చూడాలని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా స్వామివారు కరుణించాలని మనస్ఫూర్తిగా గ్రామస్తులందరూ తరఫున వేడుకుంటున్నారు. నమో వెంకటేశాయ. పునఃప్రతిష్ఠ కార్యక్రమం నుంచి కూడా చాలా జరిగింది. ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం 8:38 ముగిసింది. స్వామివారు అఖండ విజయంతో మన గృహంలో దిగ్విజయవంతంగా పూర్తి చేశారు. దానికి భక్తులందరూ కూడా వచ్చేసి అద్భుతంగా జరిగింది. 1973లో ఆయన ప్రతిష్ట ఆయన చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడైనటువంటి నాగేశ్వరరావు అనువంశిక ధర్మకర్తగా మళ్లీ శిథిలావస్థకు చేరిన దేవస్థానాన్ని వెంకటేశ్వరతో వెంకటేశ్వర స్వామి వారి భక్తులందరూ కూడా చేయించుకున్నారు. ఆ దేవుడు తన దయతో వీళ్ళందరి చేత కార్యోన్ముఖులను చేసి ప్రజలందరినీ కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టా కార్యక్రమం చేశారు. ఈ రోజున ప్రతిష్టా కార్యక్రమం మళ్ళీ సాయంత్రం అన్ని కార్యక్రమాలు కూడా ఆ దేవుని యొక్క కంటి చూపుతో ఆయన ఎలా చేయాలనుకున్నారు ఈ చాలా కష్టాలు ఆయన మీద భక్తితో సైకిల్ వేసుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి ఒక ఇటుక రాయి ఒక్కరిచ్చినా చాలు ఆ దేవుణ్ణి ప్రతిష్ఠించాలి. నాగాయలంకలో కృష్ణానది తీరానని ఆయన దాదాపు 5 సంవత్సరాల పాటు తపస్సు చేసి ఈ దేవస్థానాన్ని ఎండోమెంట్లో చేర్చి ప్రతిష్ఠ కావించి ఆయన బ్రతికినంత కాలం ఒక్కొక్కరికి కళ్యాణ మండపం కూడా కట్టించి పెళ్లి చేసుకున్న ఆ రోజుల్లో 1000 గొప్ప అనేక మంది కళ్యాణం చేస్తూ ఆ దేవుని కృపా కటాక్షాలన్నీ పొందారు. ఈ దేవుని చల్లని చూపుతో ఈ నాగాలంక మండలం అంతా కూడా ప్రదక్షిణ, ఈ మండలం అంతా కూడా చాలా చల్లగా ఉంది. అలాంటి దేవస్థానాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించాల్సిన పరిస్థితి వస్తే ఆ దేవుడే దానిని మళ్ళీ అన్ని కార్యక్రమాలు జరిపించుకుని సామాన్యమైనటువంటి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వరూపం ఏంటో ఈ విధంగా ఈ ప్రజానీకం మధ్యలో వాళ్ళ భక్తుల మధ్యలో ఆయన భక్తులతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకున్నాడు. జై నమో వెంకటేశాయ.